స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకంటలో గొప్ప ప్రారంభం. మిగతా నువ్వు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చావు. సో సావిత్రి త్వరలో రిలీజ్ కాబోతుంది మూవీ, ఆగస్ట్లో రిలీజ్ అవ్వచ్చు. సో సినిమా విశేషాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఒక 14-15 ఏళ్ళ చిన్న పాప, అంటే చదువుతున్నారు, బట్ సోషల్ మీడియా ఎలా రోజు రోజుకి పెరుగుతుందో అప్పుడే అంచనా వేశారు. టిక్ టాక్ చేశారు, తర్వాత మధ్యలో వేరే యాప్లో ఏదో మళ్ళీ వీడియోస్ చేశారు, తర్వాత ఇన్స్టాగ్రామ్కి వచ్చారు. సో సోషల్ మీడియాని ఇంత గట్టిగా పట్టుకోవాలన్న ఆలోచన 14 ఏళ్ళ వయసులో ఎలా వచ్చింది మీకు? అంటే నేననే కాదు, అంటే నేను స్టార్ట్ చేయడం టిక్టాక్తో స్టార్ట్ చేశాను కరెక్టే, బట్ నేను ఇక్కడే టిక్టాక్లోనే ఆగిపోకూడదు. అది బ్యాన్ అయిన తర్వాత నాకు ఎందులో పోస్ట్ చేయాలో కూడా తెలియలేదు. అలాంటి టైంలో మా మాస్టర్, లైక్ డ్యాన్స్ నేర్పించే మాస్టర్ సాయికృష్ణ మాస్టర్ అని, ఆయన ద్వారా నేను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పి అప్పటి నుంచి ఆయన ద్వారా తెలుసుకొని ఆయన సపోర్ట్తో నేను స్టార్ట్ చేశాను డ్యాన్స్ రీల్స్ కానీ యాక్టింగ్ రీల్స్ కానీ. అలా నేను సోషల్ మీడియా ద్వారా ముందుకు వచ్చాను. ఈరోజు హీరోయిన్ అయ్యావు. అయితే ఇంత ప్రయాణం చేసింది, 5 ఏళ్ళ ప్రయాణం చేసింది ఈ హీరోయిన్ కోసమేనా, లేదా ఆల్ ఆఫ్ సడన్గా ఈ టర్న్ తీసుకున్నావా? లేదు, హీరోయిన్ కోసం అని చెప్పను, కానీ ఒక గుడ్ ఆర్టిస్ట్గా, అంటే మూవీస్లో హీరోయిన్దే మంచి క్యారెక్టర్ అంటే ఈ మూవీ ఇండస్ట్రీలో అది నిజం కాదు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంటుంది. అలా ఒక గుడ్ క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నాను మూవీస్లో. సో సావిత్రి రావడం ఒక హీరోయిన్గా కాదు, ఒక మంచి ఆర్టిస్ట్గా చేశాను అన్న పేరు రావాలని మాత్రం ఈ మూవీ ఎంచుకున్నాను అనమాట. అండ్ లైఫ్లో నీ తొలి సంపాదన 1500 రూపాయలు. అవును. ఈరోజు ఆర్టిస్ట్ అయ్యావు. సో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇవి క్రోడ్స్కి కూడా వెళ్ళొచ్చు. సో ఈ ప్రయాణం, ఈ గ్రోత్, ఈ 5 ఏళ్ళలో ఈ ప్రయాణం అంతా చూసుకున్నప్పుడు, నువ్వు చూసుకున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంటుంది? నన్ను నేను చూసుకుంటే ప్రౌడ్ ఫీలింగ్, హ్యాపీ అన్నీ మిక్స్ అనమాట. ఎంత సఫర్ అయ్యానో, ఎంత కష్టమైనా సరే స్టడీస్ని మేనేజ్ చేస్తూ నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం, ఈవెంట్స్కి వెళ్ళడం, శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళడం, డీకి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ప్రౌడ్గా కూడా ఉంటుంది. మా ఫ్యామిలీ అంతా జస్ట్ డ్యాన్స్ రీల్సే అని స్టార్ట్ చేసాం మేము. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక సెలబ్రిటీ అని అనుకోవడం వల్ల ప్రౌడ్ ఫీలింగ్. 19 ఏళ్ళ, అంటే నిజం చెప్పాలంటే చిన్న పాపే ఇంకా. 19 ఏళ్ళ ఒక అమ్మాయికి ఇంత పెద్ద సక్సెస్ రావడం అంటే ఏదో ఒక రాత్రిలో జరిగిపోయింది కదా ఇది. ఇప్పుడు మీరు చెప్పారు ఎంత కష్టపడ్డారు. ఆ మొత్తం ప్రయాణంలో మీరు మర్చిపోలేని ఒక కష్టం గురించి, ఒక ఎగ్జాంపుల్ గురించి, ఒక మూమెంట్ గురించి మాతో షేర్ చేసుకుంటారు. ఆ రోజు నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఐ మీన్ కష్టమే, వర్క్ కష్టమే. సో ఆ మూమెంట్ గురించి షేర్ చేయండి. నాకు ఇప్పటి వరకు అంటే ద హార్డెస్ట్ థింగ్, నేను చదువుకుంటున్నప్పుడే 10th ఇస్ చాలా ఇంపార్టెంట్. 10th అవ్వకపోతే ఇప్పుడు నువ్వు ఫర్దర్గా ఏం చేయలేం. సో 10th ఇంపార్టెంట్ అని చెప్పి ఫ్యామిలీ కొంచెం డ్యాన్స్ క్లాస్ కానీ, రీల్స్ కానీ, సోషల్ మీడియా ఇదంతా కొంచెం ఆపమని చెప్పారనమాట. అది ఇంపార్టెంటే, ఐ నో, బట్ నేను అలా అలవాటు పడిపోయాను. లైక్ డ్యాన్స్ చేయాలి, రోజు డ్యాన్స్ చేయాలి, అదో హ్యాపీనెస్ నాకు. ప్రతిరోజు డ్యాన్స్ చేస్తే నా హ్యాపీనెస్ నేను ఎంజాయ్ చేస్తున్నట్టు అనమాట. సో 10th చదువుతున్నప్పుడు 1 ఇయర్ గ్యాప్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. బట్ ఆ 1 ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ ఒక 2 వీక్స్లో ఉన్నాయంటే అప్పుడు బ్రేక్ ఇచ్చాను నేను. అప్పటి వరకు నేను వెళ్తూనే ఉండే డ్యాన్స్ క్లాస్కి. దట్ వాజ్ హార్డెస్ట్. లైక్ ఇంట్లో ఉండి చదువుకోవాలి, ఏమదు పొద్దు నుంచి రాత్రి వరకు చదువుకొనే ఉండాలి అనేసరికి ఐ ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్ అండ్ డల్ ఫీల్ అయ్యాను. బట్ మా మమ్మీ డాడీ అర్థం చేసుకోవడం వల్ల నేను చదువుకోవడంలో అలానే ముందుకెళ్ళాను అండ్ డాన్స్లో కూడా అలానే ముందుకు. కష్టపడి చదివారు కదా, 10th ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 8.2 or 3. ఓకే, సూపర్. అయితే ఈ సావిత్రి సినిమా విషయానికి వస్తే, నేను మీ డైరెక్టర్ గారిని నిన్న ఇంటర్వ్యూ చేశాను. సో వాళ్ళు ఒక మాట చెప్పారు, మీరు ఈ సినిమాలోకి ఆన్బోర్డ్ అయిన తర్వాత, బట్ మీకు పేరు వచ్చేసి సామ్రాట్ గారు కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్, అంటే సినిమాలోనే ఏజ్డ్ క్యారెక్టర్. సో అతని భార్యగా కనిపించాలి అంటే కొంచెం పెద్దవాళ్ళగా కనిపించాలి, బాగా సన్నగా ఉన్న అమ్మ అని చెప్పారంట. ఒక వారం ఆగండి సార్ వస్తాను అని చెప్పి ఆ వారం రోజుల తర్వాత కాస్త లావ్ అయిపోయి, అంటే ఐ మీన్ లావ్ అంటే కాస్త స్ట్రాంగ్గా, కొంచెం మెచ్యూర్ ఉమెన్గా కనిపించేటట్టు తిరిగి మీరు రిటర్న్ వచ్చారంట. వారం రోజులు ఎలా పాసిబుల్ అయింది? వారం రోజులు నేను చిన్నప్పటి నుంచి నేను అనుకుంటున్నది ఒక మంచి క్యారెక్టర్ చేయాలని. అలాంటి క్యారెక్టర్ ఇస్తాను అంటే ఐ లైక్
డెడికేషన్ అంటారు, అంత ఏమంటారు ఇష్టం అంటారో నాకు తెలీదు, బట్ చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాను. అండ్ నాకెంతో ఇష్టమైన డాన్స్ క్లాస్ నుంచి ఒక బ్రేక్ తీసుకున్నాను. సో అలా ఇంట్లో కూర్చోవడం, తినడం, మంచిగా తినడం. అప్పుడు అంటే ఏదో సగం సగం తిని డాన్స్ క్లాస్కి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు కొంచెం మంచిగా తిని ఇంట్లో ఉండడం, ఎక్సర్సైజ్ కొంచెం స్టాప్ చేశాను అండ్ డాన్స్ క్లాస్కి వెళ్ళడం స్టాప్ చేశాను. సో దానివల్ల కొంచెం బాగా గట్టిగా తిన్నారు గట్టిగా తిన్నాను. బిర్యానీ ఎక్కువ తిన్నారా? బిర్యానీ అని కాదు, ఎనీథింగ్ హెల్తీ ఫుడ్ అయినా సరే, ఇంట్లో అమ్మ చేసిన ఫుడ్ అయినా మంచిగా తినాలి, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అలా. అండ్ అంటే ఇప్పుడు దాకా సోషల్ మీడియాలో ఫేమ్ వేరు, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ఒక రియల్ లొకేషన్లో షూటింగ్ జరగడం వేరు. ఆపోజిట్లో సామ్రాట్ గారు, ఆయన చాలా సినిమాలు చేశారు, సీనియర్ కూడా వారు. సో తొలి రోజు హీరోయిన్గా చేస్తున్నప్పుడు ఆ ఫస్ట్ షాట్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఫస్ట్ షాట్ నా సోలో షాట్, అది చాలా టెన్షన్. ఎందుకంటే ఫస్ట్ ఎన్ని రీల్స్ చేసినా, ఎన్ని సాంగ్ షూట్స్ చేసినా, ప్రజలు అంటే పీపుల్స్ అరౌండ్ యూ ఇస్ వెరీ కామన్. అది పట్టించుకోకూడదు. బట్ అది ఊరు చాలా చిన్న ఊరు, అది కూడా పలాస అటు సైడ్ షూటింగ్, టెక్కలి అటు సైడ్ వెళ్ళాము. అది అక్కడ ఎప్పుడు ఎవరు షూటింగ్ చూసుండరు. ఆల్మోస్ట్ ఆ ఊరు ఎవరితో కాంటాక్ట్ లో ఉండదు, అండ్ సిగ్నల్స్ ఉండవు, ఏముండదు. సో వాళ్ళందరూ ఎక్కువ మంది ఉండే, మొత్తం ఊరంతా ఒకే దగ్గర ఉండే షాట్ తీస్తున్నప్పుడు. అండ్ ఆవు అంటే నా ఫస్ట్ షాట్ ఒక ఆవుతో నేను మేతేస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో చాలా భయంగా, ఈ సీన్ కి ఎక్స్ప్రెషన్స్ అన్ని, డైలాగ్స్ కూడా ఏముండవు, ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్స్ప్రెషన్స్ తో స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. అలా అది చేయడం ఐ వాజ్ సో హ్యాపీ. అంటే ఫస్ట్ షాట్ వచ్చిందా రాలేదా, నేను కెమెరా దగ్గరికి వెళ్ళిపోయి మరీ చూసుకున్నాను అనమాట. ఓకేనా, లుక్ ఓకేనా, అన్ని ఓకే 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 అన్నాక ఐ వాజ్ లైక్ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే చేశాను, ఫస్ట్ షాట్ అయిపోయింది. అండ్ ఇది కంపారిజన్ చేయడం కాదు కానీ, బట్ నిజమో కాదో తెలుసుకోవాలని అడుగుతున్నాను. సో ఎక్స్ప్రెషన్స్ వైజ్ వస్తే ఒక చిన్న చిన్న మూమెంట్స్లో కూడా, అంటే డ్యాన్స్ ఎలాగో బాగా వేస్తారు, ఆ సమయంలో కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా పర్టికులర్గా పట్టుకుంటున్నారు. మనకి ఇండస్ట్రీలో సాయి పల్లవి గారు ఉన్నారు, సో వారు చాలా పర్టికులర్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటారు. మీకు వారు ఏమన్నా అంటే ఫేవరెట్ హీరోయిన్, లేకుంటే తను ఫాలో అవ్వడం అలా ఏమన్నా చేస్తున్నారు? ఫాలో అవుతాను అంటే, తను నాకు ఎప్పుడైతే సాయి పల్లవి గారు తెలుసో, నాకు డీకి వెళ్తున్నారని తెలీదు. ఎప్పుడైతే తెలిసిందో ఐ వాజ్ సో హ్యాపీ. అంటే ఒక డాన్సర్ గానే వచ్చింది తను కూడా, అలానే నేర్చుకుంది తను కూడా అనగానే ఇద్దరిని కంపేర్ చేసుకొని చూసుకునేదాన్ని అనమాట. అలా ఫాలోవర్నే, ఇంకా ఫ్యాన్నే. సో ఐ లవ్ సాయి పల్లవి గారు, తన ఫ్లెక్సిబిలిటీ, తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన యాక్టింగ్ కానీ. తను ఏడ్చినప్పుడు చాలా యూనిక్గా ఏడుస్తుంది, మీరు ప్రతి సినిమాలో చూడొచ్చు. అమరన్లో అయితే ఆ సీన్ ఎన్నిసార్లు చూసానో నాకు తెలీదు, బట్ ఐ లవ్ దట్ సీన్. తను చనిపోయినాక ఏడ్చే సీన్ ఉంటుంది, అస్సలు చెప్పలేను, అంత ఇష్టం ఆ సీన్ అంటే. ఏదైనా సాయి పల్లవి గారిది ఒక డైలాగ్ చెప్పండి. సాయి పల్లవి గారిది ఒక డైలాగా, ఫిదా మూవీలో అరే బాట్కో బలిచిందారా బొక్కలు ఇరగొడతా అంటది, ఆ సీన్ చాలా బాగుంటది. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.